చేయడానికి పర్ఫెక్ట్ టైంకి భలే ఎంట్రీ ఇచ్చారు ముక్కోటమ్మ గారు. ఇక్కడే నా రాజీవ్తో నా పెళ్లి కూడా జరగాలి. ఏంటి పిచ్చి పనులు? ఈ ముక్కోటమ్మతో జత చేరి నీ భవిష్యత్తుకి నిప్పెట్టుకోకు. రాజీవ్ నా మెడలో 3 ముళ్ళు వెయ్యాలి, అంతే. శ్రావ్య, వద్దు. ఇన్నాళ్ళు పట్టుదలతోనో కక్ష సాధింపులతోనో మనం చేసిన తప్పులు చాలు. జ్యోతి కడుపుతో ఉంది. తనకు అన్యాయం చేయాలన్న ఆలోచన మానుకో. శభాషతయ్య, జ్యోతి మీ ప్రాణాలు కాపాడేసరికి మీ దృష్టిలో దేవత అయిపోయిందా? మీరే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను వినను. నాకు రాజీవ్ దక్కాల్సింది. నేను చెప్పేది విను. ఏయ్, నేను వినను. అదే మాట మీదుంది శ్రావ్య. నీకు నేనున్నాను. నాకు ముక్కోటమ్మ గారి సపోర్ట్ చాలు. ఆపండి. పంతులో, పెళ్లి మంత్రాలు చదువు. మేనొచ్చి నువ్వు మండపంలో కడుగు పెట్టవే. శ్రావ్య, ఎల్లి కూకో. మీరిద్దరేటి ఈరోజు చూస్తున్నారు. మీరిద్దరూ వాళ్ళిద్దరి మెడలో తాళి కట్టడం తప్ప ఇంకో అవకాశమే లేదు. మీరు మొండితనానికి పోయి ఈ పెద్ద మనిషి ఫోటోకి దండ పడేటట్టు చేయమాకండి. ఎల్లి కూకోండి. ఎలాండి? ముక్కోటమ్మ, మర్యాదగా కత్తి కింద పడేయండి. నాను అంతే మర్యాదగా చెప్తున్నాను. ఆడ పెళ్లి అయ్యేదాకా కత్తి ఒగ్గేదే లేదు. అనవసరమైన సాహసాలు చేసి పెళ్లి మండపంలో సావు జరిగేటట్టు చేయకండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. లక్ష్మీ గణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. సర్వమంగళ మాంగళ్య. పంతులు, అమ్మా, మిగతా మంత్రాలు తర్వాత చదువుకో. ముందు మాంగళ్యం తంతునా అని అదేటో చదువుతారు కదా, అది చదువు. అలాగే అమ్మా.